సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది సార్? అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? పార్టీ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి? ఎన్నికల ప్రచారం అంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి మాకు ఎన్నికల మీద లెక్క. ఓకే. గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మా ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు ఆ రోజు ఎన్నికల మీద లెక్క. ఈ రోజు అంటే క్యాజువల్గా మేమంతా ఆల్రెడీ నేను ఈ 1.5 yearలో ప్రతి ఓటర్ని కూడా 2 సార్లు కలిసాను. ఓకే. మళ్ళీ అప్పుడు 3వసారి కలుస్తున్నాను. నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ మా అల్లుళ్ళు కానీ ఆల్మోస్ట్ రోజుకి 10,000 ఓటర్లు కలుస్తాను డైలీ సార్ రోజు. ఓకే. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలుసుండగా 1,30,000 1,40,000 అయిపోయింది. ఓకే. ఇంకా ఒక 60,000-70,000 ఉంటుంది. అది రోజు 10,000 చొప్పున 5-6 రోజులు కూడా అయిపోతుంది. ఓకే. సేమ్ టైం ఇప్పుడు 12 అయింది. తక్కువ అండి. ఇప్పుడు అయిందండి ఎలక్షన్ పుట్టింది. అది పరిస్థితి. చాలా కష్టపడుతున్నారు సార్. కష్టమే ఉందండి ఎలక్షన్ ప్రక్రియ ఎంత. సార్ ఏంటంటే మీ దగ్గరికి నేను రాకముందు సో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో మీకు ఏమన్నా క్వశ్చన్లు ఉంటే మీరు ఇన్స్టాలో నాకు కింద కామెంట్ రూపంలో రాయండి. అంటే ఆ క్వశ్చన్లు అన్నీ కూడా మిమ్మల్ని నేను అడగబోతున్నాను సార్. సార్ కొంచెం వాళ్ళు అడిగినవి మీరు ఎలాగో ముక్కుసూటిగా సమాధానం చెప్తారు కాబట్టి ప్రశ్నలన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటాయి. కానీ మన సమాధానం మీరు ఎలాగో చెప్పేస్తారు కాబట్టి అడిగేమంటారా? ఏం ప్రాబ్లం లేదంటారా? సార్ ఫస్ట్ క్వశ్చన్ అండి. సార్ మీరు అధికారంలో ఉన్న ఈ 5 years కూడా మన కాకినాడలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? కొత్తగా ఏమొచ్చాయి? కాకినాడలో మన అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి 43 డివిజన్లు. ఓకే. 43 డివిజన్లు కూడా చాలా సంతృప్తిగానే డెవలప్ చేయగలిగాను. రోడ్లు కానీ ట్రైన్లు కానీ కలవర్ట్స్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ అన్నింటిలోనే ముఖ్యం శానిటేషన్. శానిటేషన్లోనే ఇండియాలో 2nd best స్మార్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. అది మీతోనే సాధ్యం చేశారు. చేయగలిగాం. అభివృద్ధి పరంగా ముఖ్యంగా పోర్ట్ బేస్డ్ దగ్గరగా 90 కోట్లు తీసుకొచ్చి మన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసాం. బ్రిటిషర్స్ డెవలప్ ఇచ్చినటువంటి యాంకరేజ్ పోర్ట్ని ఈ రోజు వరకు ప్రతి పొలిటీషియన్ కోటి తేవటం 2 కోట్లు తేవటం లేదా 5 కోట్లు తేవటం తప్ప ఇంత పెద్ద మొత్తం తెచ్చేసిన ఎవరు లేడు. అది ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి తెచ్చి ఆల్మోస్ట్ జట్టి కూడా ఎక్స్టెండ్ చేశాను. లోపల ఇంటర్నల్ రోడ్లు వేసాం. అన్నింటిలో ముఖ్యమైనది కెనాల్ డీపెన్ చేశాను. ఎందుకంటే ఆ కెనాల్ ఎప్పటి నుంచో ఉండకపోయిందని ఈరోజు కెనాల్ డీపెన్ చేశాం కనుక పోర్ట్ సంబంధించిన యాక్టివిటీ అది. అదే రకంగా మొత్తం ఆఫీసర్ పేరు పెట్టాం. 3rd బ్రిడ్జ్ కొండపల్లి బ్రిడ్జ్ దాని మొత్తం ఆఫీసర్ పేరు పెట్టాం. అది ఎప్పటి నుంచో పెండింగ్ అండి. గత పాలకులు కనీసం ముట్టుకోలేదు. 2009లో రాజశేఖర్ గారు శాంక్షన్ చేస్తే మళ్ళీ నేను ఉన్న 5 yearsలోనే ఎక్విజిషన్ అన్ని పూర్తి చేశాను. నేను ఓడిపోయాను. తదుపరి నేను వచ్చేదా పూర్తి చేశాను. ఓకే సార్. సో ఇదే కాదు అన్ని రకాలుగాను. కాకినాడ మెయిన్ రోడ్ నేను వైండింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నేను వచ్చేదైతే మొత్తం ఫినిష్ చేసి కంప్లీట్ చేశాను. కాకినాడ మెయిన్ రోడ్ మొత్తాన్ని కంప్లీట్ చేసాను. అన్ని ఆల్మోస్ట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని చోట్ల చేసాం. అన్నింటిని ముఖ్యమైనది టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చెస్ కానీ ఎవరు మతాలకు సంబంధించిన వాళ్ళకి గౌరవాన్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా డెవలప్ చేశారు. ఎక్కువ వినబడింది సార్ ప్రతి వార్డులో కానీ మీరు ఏదో ఒక టెంపుల్ నిర్మిస్తూనే ఉన్నారనేసి అంటున్నారు. పెట్టారు సార్. అంటే దేవుడి మీద అంత భక్తి అంటారా? అంటే భక్తి అందరికీ ఉంటుంది. కానీ లోకల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడాలన్నారు. వాళ్ళకి గుడి కట్టినంటే గుడి కట్టాం. వాళ్ళ ఇష్టపూర్వకంగానే అన్ని చేయగలిగాం వాళ్ళ డిమాండ్ బట్టి. ఓకే సార్. కొంచెం ఈ క్వశ్చన్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కానీ మనకు ఆన్సర్ రావాలి కాబట్టి ఏపీలో కాకినాడకి డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారింది. దానికి కారణం ఎవరు సార్? వారిని పోలీసులు కూడా ఎవరు కూడా కట్టడి చేయలేకపోతున్నారు. కానీ మీరుండి దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు? అడ్డాగా మారింది ఒప్పుకోనండి. కాకినాడ చంద్రబాబు నాయుడు అన్న మూర్ఖుడు కాకినాడ ఒక అడ్డా అని చెప్పి కాకినాడ చెడ్డపేరు తీసుకొస్తాడు తప్ప 100% కాకినాడ అడ్డా అయితే కాదు. గంజా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దొరుకుతుంది. దొరకట్లేదని అన్నాం. అబద్ధాలు చెప్పడానికి కరెక్ట్ కాదు, దొరుకుతుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే గంజా అయినా ఆ పిల్లలకి ఎవరైతే గంజా ఆ క్వాంటిటీసే తప్ప పెద్ద పెద్ద క్వాంటిటీస్ కాదు. మనకి 35 కిలోమీటర్ దూరంలో గంజా దొరికేస్తుంది.
జస్ట్ రంపచోడవరం మరి పోలీసులు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారంటారు? కట్టడి చేయడానికి అంటే నేను వచ్చిన తర్వాత హైయెస్ట్ లాస్ట్ టైం రవీంద్రబాబు గారిని ఎస్పీ ఉన్నప్పుడు హైయెస్ట్ గంజాయి పట్టుకుంది ఆయన, కొన్ని టన్నులు పట్టుకున్నాడు ఆయన. ఇది కాదు, మెయిన్ సప్లైని చేసిన కింద ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎవడైతే సప్లై చేస్తాడో వాడిని కన్జ్యూమ్ చేస్తున్నాడు పట్టుకోవాలని లాస్ట్ 6 months 70 మంది కేసు పెట్టించాం. అమ్ముతున్న వాళ్ళని చేసి వాళ్ళకి ఈరోజు కూడా దగ్గర 30 మంది పైన జైలు ఉన్నారు. దీనికి గంజాయి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ టైం నాకన్నా ముందు కొండబాబు ఎమ్మెల్యే ఉండేవాడు. కొండబాబు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి సీఏ దగ్గర 15 లక్షలు లంచం తీసి పోస్టింగ్ ఇచ్చిన సందర్భం ఊరంతా తెలిసేది. ఒక సీఏ దగ్గర 15 లక్షలు తీసుకుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ అతను సీఏ నెలకి 1 లక్షన్నర 2 లక్షలు సంపాదించాలి. మిగతా ఖర్చులు ఏం కలుగుతాయి. వీళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాడు చెప్తే ఆ గుట్కాలు గంజాయిలు దొంగాయిలు ఈ వ్యాపారాలు చేసే లంచాలు తీసుకుని ఏం చేస్తారు పోలీసులు, తప్పదు చేయడం జరిగింది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటానంటే ప్యాకెట్ క్లబ్లు, మీరు ఎక్కడ కాకినాడలో ప్యాకెట్ క్లబ్ చూపించండి. ఇందాక చంద్రబాబు ఏదో వాగడం తెలిసింది నాకు. కాకినాడలో ఒక ప్యాకెట్ క్లబ్ చూపించండి, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు ఇందాక ఆరోపణ చేశారు సార్ మీరు. నేను ఇంకా అన్నీ లేదండి, జస్ట్ ఇప్పుడు 5 మీటింగ్ నేను అన్ని తెలుసుకుని ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడు చూసి అప్పుడు నవ్వుకుంటాను అనమాట. రియాక్ట్ కూడా అవునా చంద్రబాబు మాట్లాడి అంటే మీకు అపాయింట్మెంట్గా ఉన్న వ్యక్తి కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, అంటే ఇవన్నీ కూడా రెడ్డి గారి దగ్గరుండి చేపేస్తున్నారు, అక్రమాలు ఈ గంజాయిలోని ప్రోత్సహించేంత రెడ్డి గారే అని చాలా మంది అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? నాకు అవసరం లేదు సార్. అసలు చిన్నప్పటి నుంచి నేను లెవెల్లో పెరిగాను, ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టాను. నాకు అవసరం లేదు అటువంటి పని చేసే అవసరం. రోజు వస్తే రాజకీయాలు మానేసి ప్రశాంతం జీవితం గడుపుతాను. నాకేం అవసరం, ఇటువంటి నాకు అవసరం లేదు. ప్రజలు తెలుసు అందరూ, నేను అటువంటి కాదో ప్రజలు తెలుసు. కనుక ఈ కొండబాబు అన్నవాడు కాకినాడ శానిటైజ్ ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకునే మనిషి. శానిటేషన్ లాస్ట్ ఎలక్షన్లో శానిటేషన్ బాగు చేస్తానన్న అన్న పాయింట్ నా లోకల్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. ఎందుకంటే శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర నెలకు 5,000 తీసుకునేవాడు కొండబాబు అన్నవాడు. నెలకు 5,000 శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకుంటే ఊరిని డెవలప్ చేయగలడు, ఊరి దేని శుభ్రం చేయించగలడు. అందుకని నేను నా మేనిఫెస్టోలో పాయింట్ అది. నేను ఊరిని బాగు చేస్తాను, శానిటేషన్ శుభ్రం చేస్తాను, చేశాను. అలాగే బ్రహ్మాండంగా చేశాను. ఈరోజు ప్రతి ఏరియాకి వెళ్ళండి శానిటేషన్ అద్భుతంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో, మిగతా ప్రాంతాలు. ఇంకో క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా సరే నేను ఇన్ఛార్జ్ తీసుకుని మరీ ఓడిస్తా అన్నారు. ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కోపం? అసలు కోపం ఏమి కాదండి, పొలిటికల్ రైవలరీ ఆటోమేటిక్ అందరికీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేస్తాం, కామన్. అది పాలిటిక్స్లో కామన్ అండి. ఆ సందర్భంలో మన అన్నాం అన్నింటి ముఖ్యమైనది నేను నా మీద పోటీ చేయమన్నాను. ఈ ఆరోపణలు చేసింది అతను చంద్రబాబు కలిసి ఒకే స్క్రిప్ట్ ఇద్దరికి, నా మీద పోటీ చేయవే అన్నాను. నేను నవ్వుకుంటాను. చంద్రబాబు మాట్లాడే మాటలకి గంజాయి నేను చేస్తానని, ఆయిల్ నేను చేస్తానని, ఆయిల్ పక్కనే ఉన్నాడు కొండబాబు. వాళ్ళ మేనల్డే చేస్తాడు ఆయిల్ కాకినాడలో. నేను కంట్రోల్ చేశాను అనుకోండి, వాళ్ళ మేనల్డే చేస్తాడు. అటువంటి ఆయిల్ మాఫియా డాన్ మామయ్యని పక్కనెట్టుకుని ఈరోజు కొండబాబు నా మీద ఆరోపణలు, అదే చంద్రబాబు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ రాజకీయాలు చూసి నవ్వుకుంటున్నాను అంతే. ఇవన్నీ ఇంకా ఆరోపణల కన్నా కొట్టుపడేద్దాం అంటారా? నేను ఏదో సీరియస్ తీసుకుంటలేదండి. అది మనం చేయలేదు కాబట్టి అసలు నథింగ్. నేను ఇవ్వాల్సిన కౌంటర్లు ఇచ్చాను. అల్టిమేట్ ఛాలెంజ్ ఏం చేశాను, చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ చదివాడు. అల్టిమేట్ ఏం చెప్పాను, బాబు నేను అటువంటి అయితే నా అంత ఏదో కాకినాడ లేడు కదా, దాన్ని వచ్చి పోటీ చేసి అని చెప్పాను. కానీ రాలేదు పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి అర్థం ఏంటి? భయపడ్డారంటారా? భయపడటం కాదు, నేను చేయట్లేదని అర్థం. ఓకే, నాకు సంబంధాలు ఇవన్నీ నేను జస్ట్ తప్పుడు ఆరోపణలు కాదు అర్థం. పోటీ చేసి ఉంటే తేలిపోతుంది ప్రజాశక్తుల్లో. అది అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఉంటే ఇక్కడ తెలిసిపోదని అంటారు. ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు ఆయన, సో మీరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను ఇన్ఛార్జ్ ఏం కాదు, కానీ అంటే 5 మండలానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇన్ఛార్జ్ పెట్టారు అనేసి. లేదు, నన్ను ఇక్కడ పోటీ చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒకవేళ నేను పోటీ చేయని పక్షంలో జగన్ అక్కడే పోటీ చేయాలనుకుంటే అక్కడే చూసుకోండి, ఆపరేట్ చేద్దాం. నా కాన్షియస్ చూసుకోవాలి కదా సార్, నా కాన్షియస్ మీద ఉన్నాను నేను. పిఠాపురం అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇంకో ప్రశ్న సార్, మన కాకినాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇంకా ఎందుకు వేయలేదు? అంటే అది అసలు సాధ్యం అవుద్దా? అది అవ్వలేని పని అంటారా? నా పర్సనల్ ఒపీనియన్ సాధ్యం అవుతుంది. సాధ్యం అవ్వదు ఎందుకంటారు? అసలు దీని మీద ఆల్రెడీ రీసెర్చ్ చేశారు, దీని మీద కన్సల్టెంట్కి ఎవరు మాట్లాడాం,
కన్సల్ట్ రిపోర్ట్ కూడా ఉన్నాయి మన దగ్గర. దానికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాం. కాకినాడ జస్ట్ 1 మీటర్ ఎబోవ్ ద సీ, అంటే 3 అడుగులు 3.5 అడుగులు అంటే సముద్రం ఎత్తులో ఉన్నాం. మనకి కాకినాడలో వాటర్ టేబుల్ లేవు బాగా ఎక్కువ. 6 ఫీట్ 5 ఫీట్ 6 ఫీట్కి వెళ్తే వాటర్ వచ్చేస్తుంది. సో అండర్ గ్రౌండ్ ఏంటంటే అట్లీస్ట్ రాలేదన్నా 8 ఫీట్ నుంచి డెప్త్కి వెళ్ళాలి. సో 8 ఫీట్ నుంచి డెప్త్కి వెళ్తే చివరిన టైలెండ్లో మళ్ళీ పంప్ చేయాలి బయటికి వాటర్ని. ఇంత యూసేజ్ ఉన్న వాటర్ పంప్ చేయడం చాలా కాస్ట్లీ అయిపోయింది, చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే కాకినాడలో ఉన్న డ్రైన్ సిస్టమ్ ఎక్కడ ఉండదు. కరెక్ట్గా చేయాలి కానీ చేశాను. ఇప్పుడు నేను ప్రాపర్ ప్లాన్ చేశాను. నాకు వరకు 70% చేయగలిగాను. అంటే ఇప్పటికి చిన్న చిన్న వర్షాలు వస్తే కొన్ని ప్రదేశాలు నీటి నేను ఛాలెంజ్ చేస్తాను. కాకినాడలో కొన్ని ప్రాంతాలు ఉండి, సామూర్తి నగర్, రాగంపేట, అలాగే 26వ వార్డు, 25వ వార్డు వర్షం వస్తే ఆల్మోస్ట్ చాలు మోకాల వరకు మునిగిపోయింది. ఎక్కడా పరిస్థితి లేదు. ఓకే సార్. ఎక్కడ ఐ కెన్ ఛాలెంజ్. ఓకే సార్. వర్షం వచ్చి నేనేం చెప్తాను ఛాలెంజ్ ఎలాగంటే, వర్షం వచ్చి తగ్గిన 2 అవర్స్లో తర్వాత చూడండి. వాటర్ వెళ్ళిపోకపోతే నన్ను అడగండి అన్నాను. బట్ వర్షం వచ్చిన 2 గంటల్లో 98% ఆఫ్ కాకినాడలో వాటర్ ఉండదు. అక్కడక్కడ లేంగారు, అక్కడక్కడ రోడ్లు కూడా బాగున్న చోట ఉండాలి తప్ప ఎక్కడ కూడా ముంపు అయితే లేదు కాకినాడ. 100% చెప్పగలను సార్. ఓకే, ముంపు అయితే లేదు. 100% వచ్చి ఏదో ఒక వర్షం గట్టిగా వర్షం పడి ఆగాలి. ఆగితే ఆగిన 2 గంటలకి డెఫినెట్గా లాగేస్తుంది, వర్షం వెళ్ళిపోతుంది. చంద్రబాబు ఇల్లన్నా ముఖ్యమంత్రి ఇల్లన్నా వర్షం పడుతున్న టైంలో డెఫినెట్గా మురుగుతుంది. మురగటం నీరు ఉంటుంది. వర్షం తగ్గిపోయిన తర్వాత మట్టి కాకినాడలో నీరు ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇంకో ప్రశ్న సార్, ఎప్పుడు కూడా మీరు నా మత్స్యకారుల వర్గం, నా మత్స్యకారులు అంటే వాళ్ళకి ఏదో చెయ్యాలనుకునే మీరు ఈ మధ్యకాలంలో ఒక మాట తోడడం అయితే జరిగింది. సో అది అనుకోకుండా వచ్చిందా? 100% అనుకోకుండా వచ్చింది సార్. నేను ఎందుకంటే అది నాకు పని ఏంటి, అది పొరపాటు. నా రోజు కొంచెం బాగా స్టైనే ఉన్నాను నేను కూడా. పొరపాటున అది వచ్చిన మాట, దానికి ఇది పొరపాటున కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. అండ్ రాజకీయాలు ఉన్నానండి, రాజకీయమే కాదు, నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు. కాలేజీలోంచి నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అందరూ అలా ఉన్నాం కాబట్టి ఈరోజు కాకినాడలో ఇంత బలంగా ఉండగలిగాను. నేను నా సామాజిక పరంగా తక్కువ ఇక్కడ, కానీ బలంగా ఉండడానికి కారణం అందరితో బాగుంటాను కాబట్టి. సో అది ఏదో పొరపాటు వచ్చింది. దాన్ని పొలిటికల్ కదా, ఎలక్షన్ కదా, పొలిటికల్ చేద్దామని చూసాడు కొండబాబు. నేను దానికి అవకాశం ఇవ్వలేదు. ఓకే. ఇంకో ప్రశ్న సార్, మీకు కాకినాడలో చాలా ఫాలోయింగ్ ఉంది, ఏదో ఒక సినిమా హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది కుర్రాల్లో. ఏంటి సార్ అసలు ఆ మ్యాజిక్ ఏంటి అసలు? ఏం కాదండి, మ్యాజిక్ ఏం కాదు, కాన్ఫిడెన్స్ ఇవ్వడం వాళ్ళకి. చంద్రశేఖర్ వెళ్తే పని అవుతుంది, చంద్రశేఖర్ వెళ్తే బాగా మాట్లాడతాడు, వెంటనే రిసీవ్ చేసుకుంటాడు, స్పందిస్తాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఖర్చు. డబ్బులు అడగడం, లంచాలు తీసుకోవడం, లంచాలు ఇవ్వనివ్వడం అన్న ఒకే ఒక్క మంచి దృక్పథం. అందుకని ఇంకేం కొండబాబు నాకు డిఫరెన్స్ అదే. నాకు లంచాలు తింటాడు, నేను లంచాలు తిన్నా, అదే తేడా. అదే డిఫరెన్స్ అంటారా? ఇంకో ప్రశ్న అండి, రెడ్డి గారి ఇంటికి వెళ్తే సమస్య అయినా ఏ సమస్య అయినా పరిష్కరిస్తారు అన్న మంచి పేరు ఉంది, మీరేమంటారు? సమస్య పరిష్కారం అయిపోద్దని అన్నండి. మేము రాజశేఖర్ దగ్గర పెరిగిన వాళ్ళం. రాజశేఖర్ చాలా సందర్భాలు చెప్పాడు. మనం పాలిటిక్స్లో ఉన్నాం. ఒక పొలిటీషియన్ దగ్గరికి సరదాగా ఎవడు రాడు. ఒక పొలిటీషియన్ దగ్గర ఏమన్నా వచ్చాడంటే ఏదో పని మీద ఉంటేనే వస్తారు. అంటే కష్టం, వాడికి ఏదో పని ఉండో నీ అవసరం ఉండి వస్తాడు. వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వు. పని అవుద్దో అవదో సెకండ్ చూద్దాం, డెఫినెట్ చేద్దాం, ఆలోచిద్దాం అని చెప్పు. అప్పుడు నువ్వు ఎఫర్ట్ పెట్టు. నువ్వు బట్టి ఫుల్గా అంటే మనస్ఫూర్తిగా ఎఫర్ట్ పెట్టు. అవ్వకపోతే అతను దురదృష్టం, అయితే ఆ వచ్చిన వాడు అదృష్టం, అంతే. నీ తప్పు లేకుండా ప్రయత్నించి. రాజశేఖర్ చాలా సందర్భాలు మనం చెప్పారు. ఆ రూల్ ఇప్పటికీ ఫాలో అవుతాం. మన రాజకీయాలు ఉన్నాం, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వచ్చి హాయ్ బాయ్ అంటారు తప్ప మన దగ్గరకు వచ్చి రోజు నా దగ్గర 400 మంది వచ్చినా 500 మంది వచ్చినా ఒక 2-3 ఫ్రెండ్స్ వస్తారు తప్ప మిగతా అందరూ నాతో పని వస్తారు. పని వచ్చిన వాడిని, పని మీద వచ్చిన వాడిని డెఫినెట్గా ఆ పనికి మనం చేసి పెడితే డెఫినెట్గా సాటిస్ఫై అవుతాడని మాకు రాజశేఖర్ చెప్పిన సూక్తి. ఈరోజు అదే ఫాలో అవుతాను సార్. అప్పుడు వచ్చేసరి పని చేయాలి, పాజిటివ్ మైండ్తో వెళ్తాను నేను. అధికారులతో పని చేయించుకోవడంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుంటారు, అవునా కాదు? పరుగులు పెట్టేస్తూ ఉంటారు. డౌట్ ఏమి సార్, ఫాలో అప్ చేయాలి కదా సార్. అది కాంట్రాక్ట్ అవనివ్వండి, శానిటేషన్ అవనివ్వండి,
ఫాలోఅప్ చేయాలి కదా సార్. కంపల్సరీ అంటారా? అధికారుల మీద ఎప్పుడు కమాండ్ వస్తుందంటే మన అవినీతి పడు కాను. ఉమ్, కొండబాబు ఈరోజు అధికారులతో మాట్లాడలేడు. అది ఎందుకు మాట్లాడలేడంటే అధికారులతో లంచాలు తీసుకున్నాడు. మనం ఏం చెప్పి ఏం కమెంట్ చేయగలం వాళ్ళని? ఉమ్, పోలీస్ స్టేషన్లో పోలీసులు తప్పు చేస్తారు, ఒకసారి తప్పు చేయడం కూడా లోపలికి వచ్చి పెడతారు. అదే మనం నేను లంచాలు తిన్నాను అనుకోండి, ఆ పోలీసు ఫోన్ చెప్పలేను. అదే నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోండి, పోలీస్ ఏంటి ఎవడైనా ఒకటే నాకు. అవును. అదే అధికారుల విషయంలో ఖచ్చితంగా ఉండడానికి కారణం మంచి ఈరోజు నాకున్న టీం అంతా మంచి టీం అండి, మంచి టీం. కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా రెవెన్యూలో కానీ, పోలీసులో కానీ మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఈరోజు మంచి ఆఫీస్ తెచ్చుకున్నాను నేను. నాకు కరప్షన్ ఉండకూడదు, కరప్షన్ కంట్రోల్ చేయడం ఎవడోలా కాదు సార్. అది హై ఉండకూడదు. ఏదో కొంచెం తులం ఉంటే నాకు ఏం ఇబ్బంది లేదు, తీసుకోవడం సహజం. అదేం మన కంట్రోల్ చేసేస్తాను అంత చెప్పేంత గొప్ప అని కాదు, కానీ ప్రజలు బాధపడకుండా ఉండే కరప్షన్ ఉంటుంది న్యాచురల్. ఉమ్, నేను ఒకవేళ ఎవరైనా అలా ఉంటే కూడా ఒప్పుకోను. ఎవరైనా ఆఫీసర్లు కనుక వలన ప్రజలు ఇబ్బంది పడతారు, నేను ట్రాన్స్ఫర్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్. రిక్వెస్ట్ చేసి పై అధికారులు రిక్వెస్ట్ చేసి నేను వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేయించాను. సార్, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు చాలా మంచి బాండింగ్ ఉంది కదా, మరి ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు నెగ్గారు, నాకు మినిస్టర్ పదవి కావాలని చెప్పేసి మీరు ఎప్పుడు అడగలేదంటే అవసరం రాలేదా? అడగను సార్. ఎందుకు అడగరు మీరు? జగన్ గారు చాలా అవగాహన ఉన్నవాడు. ఉమ్, ఆయన ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఉమ్. అంటే మీతో చాలా మంచి బాండింగ్ ఉంది ఎప్పుడు కూడా. బాండింగ్ ఉందంత మాత్రాన పదవులు అడిగా అనుకోండి లోకి పోతాం అలా అంటారా? అందుకని అడగలేదంటారా? ఇక ఏమో, సామాజిక మీకు మినిస్టర్ వస్తే ఇంకా కాకినాడ ఇంకా అభివృద్ధి పదంగా తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 మధ్యలో ఉమ్, నాకేం కావాలో ఏం చేసాడు. ఉమ్, పదవుల పరంగా నేను అడగనందుకు నాకు చాలా ఇచ్చాడు. కాకినాడలో దగ్గర 5 పదవులు, పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు. ఉమ్, మా నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేట్ ఇచ్చాడు ఆయన. అదేవిధంగా అగ్నికులక్షేత్ర కార్పొరేట్ ఇచ్చారు. అదేవిధంగా కూడా చైర్పర్సన్ ఇచ్చారు. స్మార్ట్ సిటీ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చారు. టెక్నాలజీ చైర్మన్ ఇచ్చారు. సో 5 కార్పొరేట్ ఇచ్చారండి. ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చాను. ఓకే సార్. మీ కాకినాడలో నీకు ఉపయోగపడే చూసుకోవచ్చు అందులో. క్యాస్ట్ పరంగా ఫిషర్మెన్ అయితే బెటర్. ఇంకా మనకి మంత్రి పదవితో పని లేదంటారా? మంచి పదవి ఉంటే సార్ ప్రతి పొలిటీషియన్ పైకి ఎదగాలని కోరుకుంటాడండి. ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వడం కష్టంగా అనుకుంటారు, ఎమ్మెల్యే అయితే మంత్రి అనుకుంటారు. అలాగా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే చాలు హ్యాపీ. అది హ్యాపీ. ఓకే సార్. ఇంకో క్వశ్చన్ సార్. సార్, మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి సార్. అంటే రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారని, మీకు తెలిసే గంజా వ్యాపారం జరుగుతుందని, రౌడీ గ్యాంగులు మెయింటైన్ చేస్తారు, రెడ్డి గారు అలా లేదు, కాకినాడలో మొత్తం మారిపోయింది, అసలు ఫిన్సినర్స్ ఏరియా కింద ఉన్న కాకినాడని అల్లకొల్లాలని చేసేసారని ప్రత్యర్థుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి. వీటికి మీరు ఏం చెప్తారు? ప్రజల నుంచి ఉండదు సార్, నేను ఆ విషయం గ్యారంటీ చెప్పగలను. ప్రజల నుంచి అయితే ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారంటారా? 100%. నా బాధ ఏంటంటే నా మీద చేయడానికి ఏ ఆరోపణలు లేవు. నేను లంచాలు తీసుకోను, గంజా వ్యాపారం 100% గంజా వ్యాపారం చేయను. మా ఇంట్లో కూర్చొని మారుతానండి. అబద్ధాలను పని దేవుడు కూడా ఉండదు. అబద్ధాల సమస్య నాకు లేదు. గంజా వ్యాపారం చేయను, గుట్క వ్యాపారం చేయను, దొంగ వ్యాపారం చేయను. నాకు ఏ వ్యాపారంతో నాకు సంబంధం లేదు. చేయనివ్వరు కూడా, నాకు సంబంధమే కాదు. కాకినాడలో చేయనివ్వను సార్. ప్రెస్ రిపోర్టర్లు కాకినాడలో బ్లాక్మెయిల్ చేసిన కూడా ఒప్పుకోను. నేను వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు మా కాకినాడ ప్రజలు బాగుండాలి అంతే. కానీ నా బాధ ఏంటంటే నన్ను ఎదుర్కోవడం కోసం, ఇంత క్వాలిటీగా ఉన్న నన్ను ఎదుర్కోలేక లేనిపోయిన ఆరోపణలు చేసి కాకినాడ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అక్కడే బాధపడుతున్నాను. అప్పుడు ఈరోజు నేను నా ఊరంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మొత్తం గోపాలకృష్ణ వ్యక్తి కాకినాడ కోసం కష్టపడ్డాడు, కాకినాడ కోసం చేసాడు సార్. ఆయన అపోజిషన్ పార్టీలు ఉన్నా ఆయన పేరు పెట్టాలి అనే భావంతో రాబోయే జనరేషన్స్ మొత్తం గోపాలకృష్ణ పేరు గుర్తించుకోవాలని అన్న ఉద్దేశంతో ఆయన పేరు పెట్టాను. అది ఏంటంటే ఈరోజు నేను చెప్తాను కదా, నా ఊరు నా కాకినాడ, మన కాకినాడని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ముత్తా గోపాలకృష్ణ, గౌరవించుకున్నాం. అలా ఆ ఉద్దేశం ఉంటాను తప్ప ఈరోజు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాకినాడ గంజాయి రాజ్యం అయిపోయింది, ఏదో గంజాయి హబ్ అయిపోయింది, డ్రగ్స్ హబ్ అయిపోయింది. ఏంటంటే హబ్ అయిపోయింది అని ఏముందని కాకినాడ ఏమీ లేదు. అట్టుకుని చూసుకుంటే వీళ్ళు ఎక్కడో బాంబేలో దొరికితే గుజరాత్ దొరికితే కాకినాడ అంటారు. నిన్న కాక మన చంద్రబాబు చుట్టాలు సంజయ్ మీరైనా దొరికితే అది కాకినాడ అంటారు. తర్వాత తెలిసింది అందరూ ఆ చౌదరీస్ అందరూ ఆడ బంధువులే, పురంధేశ్వరి బంధువులు, చంద్రనాయుడు బంధువులు, మొత్తం గొప్ప చెప్పి మళ్ళీ మానేశారు. అయితే ఈ రెడ్డి గారు ఎటువంటి రౌడీ గ్యాంగ్ కానీ అంత ఫ్యామిలీ రాజకీయాలు తప్ప ఇలాంటి ఆరోపణలన్నీ రౌడీ గారిని ప్రోత్సహించాను నేను. రౌడీ గారిని ప్రోత్సహించాను 80%.
రౌడీని చేయడానికి ఒప్పుకోను. ఓకే. ఒప్పుకొని అంటారు సార్, కరెక్టే. కానీ మీరు సుమారు 2019 అనుకుంటా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత, అంటే మీరు ఒక ఎంపీ క్యాండిడేట్ని పక్కన పెట్టుకొని ఒక మాట అనడం జరిగింది. అది వేరే. సో దాని గురించి అంటే అది రౌడీలో రాదు. అది రౌడీజం రాదు సార్. అంటే అప్పుడు జన సైనికుల్ని కొట్టడం జరిగింది. చాలా పెద్ద సమస్య అయితే మీకు జరిగింది ఇక్కడ. అంటే మీ ఇంటి మీదకి జన సైనికులు రావడం, అంటే వాళ్ళు రాకుండానే ఇక్కడ నుంచి వెళ్ళి ఫైట్ జరగడం, అదంతా దాని మీద ఏం చెప్తారు? రౌడీజం ఎదురవుతుంది సార్. అది నాకు నేను ప్రొటెక్ట్ చేసుకోవడం. జస్ట్ రాజకీయంలో నిరసనలు ఇవన్నీ కూడా కామన్. కానీ మరీ అంత ఎప్పుడు అంత మన కాకినాడలో అలాంటివి జరగలేదు కదా. మా ఇంటి మీద దాడి పోయిన ఎవడు కాకినాడ కాదు. ఓకే. ఎవరు కాకినాడ లేరు. ఓకే. అందరూ బయట వాళ్ళే. కానీ రెచ్చగొట్టినాడు కాకినాడ. వెళ్ళిపోదాం, దాడి చేసేద్దాం, రెచ్చగొట్టినాడు కాకినాడ. కాకినాడ మిగతా వాడు కాకినాడలో మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు. సో తిరిగిపో వాళ్ళందరూ బయట వాళ్ళు వచ్చారు. దాంతో మీ తరపున ఉన్న వాళ్ళు, మీ మీద ఇష్టంతో ఉన్న వాళ్ళు కంపల్సరీ, అంటే మధ్యలో లేడీస్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్. పెట్టలేదు సార్. పెట్టలేదా? లేడీస్ని ఇన్ఫాక్ట్ మా వాళ్ళు కాపాడారు. కానీ వీడియోలో పోలీసులు కూడా సహకరించారు అని ఆ చెప్పారు. వీడియోలో కెమెరా వస్తుంది ఏడ్చండి అని అన్న వీడియోలో అది ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ గా వస్తుందని చెప్పానన్నారా? ఒక ఆటోలో కూర్చుండగా ఎవడో మీడియా ఛానల్ వెళ్తే కెమెరా ఏడ్చండి అన్న వీడియోలో అది ఉన్నాయి. అదే వీర మహిళలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అసలు? చేసాం సార్. ప్రజలకు నేను మేనిఫెస్టోలో భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్లో పెట్టిన మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. అంతే, అంత కాన్ఫిడెన్స్ కలగబోతున్నాం. ప్రజలు కూడా అలా ఉన్నారు. ఈరోజు వీళ్ళేదో చాలా బాగుంది, జనసేన కలిసిపోయింది అని అనుకుంటున్నారు కదా సార్. మీరే చూస్తారు, రిజల్ట్ మీరే చూస్తారు. మరి మద్యపానం నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనే కదా సార్, 99% అంటున్నాడు. అందుకనే 99% లేకపోతే 100% అవుతుంది. మేనిఫెస్టో ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మేనిఫెస్టో 100% అమలు చేస్తారు మేనిఫెస్టో. సార్ ఈ 5 yearsలో మీరు ఎమ్మెల్యే పదవికి మీరు న్యాయం చేశారా? అంటే ప్రజలకి అన్ని సమస్యలు కానీ, అంటే లోటుపాట్లు ఏమన్నా ఇంకా ఉన్నాయా? ఇంకా మీరు చేయవలసిన, అంటే టైం సరిపోలేదు నాకు, ఇంకో 5 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంకా పనులు చేసి చూపిస్తాను. ప్రధానమైనది హౌసింగ్. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. కానీ కరోనా టైంలో రెస్ట్ తీసుకోవాలి. కరోనా టైంలో 650 ఎకరాలు కొన్నాను, గవర్నమెంట్తో కొనిపించాం, ఫిల్లింగ్ చేశాను. ఈ మధ్యలో ఈ టైం లేకపోవడం వల్ల 11,000 ఇల్లు మాత్రం స్టార్ట్ చేశాను. ఆ టైంలో కూడా మీరు జనాల్లోనే ఉన్నారు. సర్వీస్ చేశాను. కరోనా తిరగలేదు కానీ బట్ సర్వీస్ అయితే మటుకు ఎక్కడా తగ్గలేదు. మా ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టాను. కరోనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా మా కాల్ సెంటర్ వస్తే మా అంబులెన్సులు, నా మనుషులు సర్వీస్ అన్నీ చేశాను. హౌసింగ్ ఒకటి పూర్తి చేయాలి. ఎవరికైతే 30,000 మందికి పట్టాలు ఇచ్చాం, స్థలాలు ఇచ్చాం, అది కొంచెం పూర్తి చేస్తుంటే బాగుంది ఇంకా నాకు. కానీ అది రాబోయే రోజుల్లో 18 నెలల్లో ఛాలెంజ్ చేసి చెప్పాను, పబ్లిక్ కూడా చెప్తున్నాను. 18 నెలల్లో ఆల్రెడీ 11,000 స్టార్ట్ చేసామండి. ఇంకా 19,000 స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. 18 నెలలకు కట్టి చూపిస్తానని చెప్పి కట్టిస్తాను, ఇబ్బంది లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు మన కాకినాడ యువతకి మీరు రాబోయే రోజుల్లో మీరు నెగ్గిన తర్వాత, ఇప్పుడు ఉద్యోగాల కొలత ప్రతి దిక్కున ఉంది, సో మన కాకినాడలో కూడా ఉంది. మీరు నెగ్గిన తర్వాత దాన్ని మీరు ప్రత్యేకంగా ఎలా తీసుకుంటారో, ఇక్కడికి ఎటువంటి కంపెనీలు తీసుకురాబోతున్నారు? ఇప్పుడు మన కాకినాడ వచ్చేటండి, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒక కార్నర్ ఉంది. మన కాకినాడ మెయిన్ బేస్ పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. రాబోయే రోజుల్లో మంచిగా వస్తుంది. డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎన్ని ఉద్యోగాలు కల్పించగలరు? అవి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. అంటే సుమారు మీకు ఒక ఐడియా? నా ఉద్యోగంలో 5,000 మంది కానీ వస్తాయి సార్. ఒక 5,000 మంది కన్నా కంపల్సరీ. ఓకే. దాన్ని ఎన్ఎఫ్సిఎల్ స్పెక్ట్రమ్ అన్ని ఎక్వైర్ చేశారు. వాళ్ళు ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ప్లాంట్లు పెడుతున్నారు. డెఫినెట్గా 5,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అన్నింటినీ ముఖ్యమైనది, నేను ఈ 3 yearsలో, మరి 2 years కరోనా తీసాను, 3 yearsలో మా ఆఫీసులో కాదు లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు 2,900 మంది ఉద్యోగాలు ఇచ్చాను. మీరు రెండు జాబ్ మేళాలు పెట్టాను. నా దగ్గర ఎవడొస్తుంది సార్ ఇప్పుడు కూడా డిగ్రీ పూర్తి చేసిన ఎవడని వస్తే నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తాను వెరీ కాన్ఫిడెంట్గా. ఓకే. నాలా చాలామంది ఇప్పించాను కూడా. నా ఉన్నాయండి 2,900 ఇప్పుడు నా దగ్గర కాదు, మీ లిస్ట్ కూడా ఇచ్చేస్తాను. ఓకే సార్. సార్ ఈసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విజయం
పక్కాన ప్రజల్లో ఎలా ఉందంటారు అసలు? 100% గెలుస్తాను సార్. ఉమ్. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఇక్కడ ఎలక్షన్ అయిపోయిందో చెప్తాను, ఓటింగ్ ఏదో చెప్తాను. నెగ్గిన తర్వాత మళ్ళీ మనం ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుందాం అంటారా? 100% గెలుస్తాను. నేను ప్రజలకు ఏం చేశాను తెలుసు. ప్రజలు నేను వెళ్తున్నా ఎలా స్పందిస్తున్నాను నేను చూస్తున్నాను. మీకు ఒకటి చెప్తాను సార్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అధికారంలో పక్షంలో ఉన్న ఎమ్మెల్యే డోర్ టు డోర్ క్యాన్సిల్ చేయడం నాకు తెలియదు. డోర్ టు డోర్ ఎందుకు చేయరంటే ఎలక్షన్ ముందు మేము చాలా హామీలు ఇస్తాం, అది పూర్తి చేయం కదా. పూర్తి చేసింది ఎక్కడ లేడు, భారతదేశంలో ఎవరు లేడు, జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేడు. పూర్తి చేయరు. ఎప్పుడైతే పూర్తి చేయాలో రేషన్ ఇస్తానో ఇవ్వలేదు, ఇల్లు కడతానో కట్టలేదు, పెన్షన్ ఇస్తానో ఇవ్వలేదు, ఏ పనులు పూర్తి చేయలేదు, క్వశ్చన్ చేస్తాను భయంతో వ్యానికి దండబెట్టుకు పోయిన సందర్భాలు. కానీ ఈరోజు నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు నా అల్లుళ్ళు అందరూ నా కూతురు అల్లుళ్ళు అందరూ ఇంటికి తిరుగుతున్నాం. అంటే నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండు, అప్పుడు ఎమ్మెల్యే తిరగచ్చు, తప్పలే. అతను ఏం పెద్ద క్వశ్చన్స్ రావు. గెలిపించండి అమ్మా, నేను వస్తే అభివృద్ధి చేస్తాను ఏ చెప్తారు కావు. నేను ధైర్యంగా తిరుగుతున్నాను, ఇంటికి తిరుగుతున్నాను. నా మీద పోటీ చేసిన కొండబాబు వెళ్తున్నాడు, ఒక ప్రాంతంలో 300 మంది 400 మీటింగ్ పెడుతున్నాడు, నన్ను 4 తిట్లు పెడుతున్నాడు. ఇంకా ఏం చేస్తాడో చెప్పడు, ఏం చేసాడో చెప్పడు. కనుక కొండబాబు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు వెళ్ళాడంటే 2014 వచ్చిన హామీలో పూర్తి చేయడం మళ్ళీ ఎలా వచ్చారని అడుగుతారు. ఒక విషయం చెప్తాను సార్ ఖచ్చితంగా, కొండబాబు మిగతా విషయాలు చాలా చంద్రబాబు చాలా అబద్ధాలు అడిగాడు, చాలామంది మోసం చేశాడు. అది అంటే అధికారం కోసం. 2014 2019 వరకు ఏదైతే కొండబాబు ఎమ్మెల్యే ఉన్నాడో ఆ టైంలో కాకిలో ఒక ఇల్లు కట్టలేదు సార్, ఒక ఇల్లు కట్టలేదు. ఓకే అండి. పార్లమెంట్లో అడిగాను ప్రజలు, నాకు కట్టడం చూపించండి. ఎన్ని ఇల్లు పట్టాలు ఇచ్చారు సార్? నేను 30,000 పట్టాలు ఇచ్చండి. ఇప్పుడు 11,000 ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1,300 ఇల్లు కంప్లీట్ అయిపోయింది. అంటే 11,000 ఇల్లు వేరే స్టేజ్లు ఉన్నాయి. కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయి, కొన్ని స్లాబ్లు వేసాం, కొన్ని గోడలు కట్టాం. బట్ అవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఒక 3-4 months కంప్లీట్. అంటే నెక్స్ట్ ఇంకోటి సార్, అంటే కాకినాడ ఇప్పుడు మనకి మెయిన్ చెప్పుకోవాలంటే మనకి బీచ్, దాన్ని టూరిజం ప్లేస్గా ఏమన్నా అంటే అభివృద్ధి జరిగింది మళ్ళీ ఆగిపోయింది, టూరిజం ప్లేస్గా చేసి మంచిగా డెవలప్ చేసేది ఏమన్నా మన కాకినాడ టూరిజం ప్లేస్గా? యాక్చువల్గా ఇట్ కమ్స్ అండర్ కొండబాబు గారు కాన్స్టిట్యూన్సీ. టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. కన్నబాబు గారు గతంలో కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఏదైతే కన్నబాబు గారు డెవలప్ చేశారో ఈరోజు కూడా అవి ఉన్నాయి. మధ్యలో తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చారు కానీ ఏం చేయలేదు. మళ్ళీ కన్నబాబు గారు మళ్ళీ గెలిస్తే కన్నబాబు గారు చేయాలి. సార్ ఇంకో ప్రశ్న అండి, ఓఎన్జీసీ ఉద్యమంలో మీరు మత్స్యకారులకి న్యాయం చేయగలరా? 100% చేస్తాను సార్. ఫస్ట్ మత్స్యకారులకి న్యాయం కన్నా ఓఎన్జీసీ చాలా మోసం చేసింది కదా. కాకినాడలో ఈ రోజు వరకు కొన్ని కోట్ల రూపాయలు సముద్రంలోంచి వాళ్ళు సంపాదించిన సంపదకి సిఎస్ఆర్ ఫండ్స్ కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇవ్వలేదు. కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. దీంతో పాటు మత్స్యకారులు అందరూ రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. వాళ్ళు సముద్రంలో చేసే ఈ ప్రక్రియ వలన మత్స్యకారులు చాలా నష్టపోతున్నారు సార్. 100% కమిటీ వేయించాను మనం 18 రోజులు దీక్ష. అందరూ నిజంగా ఏ మాట కామాట మత్స్యకార గ్రామాలన్నీ ఉప్పాడ నుంచి ఉప్పలంక వరకు మత్స్యకార గ్రామాల పెద్దలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేసారు, పార్టీలకు అతీతంగా. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ రాలేదనుకోండి, జనసేనలందరూ కూడా మద్దతు తెలిపి ఆ ఉద్యమంలో మీ అందరూ పోరాడితే 18 రోజులు కమిటీ వేశారు, సాధించుకున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్లో కూడా చేయకూడదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన పరీక్షను ముఖ్యమంత్రి గారు వెరీ సీరియస్ ఉన్నారు ఈ విషయంలో. మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కమిటీ రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి వెంటనే ఓఎన్జీసీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తాం. మత్స్యకారులు అందరినీ హ్యాపీగా పెడతాను సార్, అందరూ డౌట్ లేదు. నాకున్నటువంటి ప్రధానమైన జయం 30,000 ఇల్లు కట్టడం, ఓఎన్జీసీ మత్స్యకారులు న్యాయం చేయడం. 100% చేస్తాను కూడా, అందులో డౌట్ లేదు. మీరు ఇవన్నీ వన్స్ మీరు మళ్ళీ సెకండ్ టైం నెగ్గానే ఇవన్నీ కూడా చేసి చూపించారు. 100%. లాస్ట్ క్వశ్చన్ అండి, ఈసారి మళ్ళీ మీరు గెలిస్తే కాకినాడ ప్రజలకు ఏం చేస్తారు? అండ్ కొత్తగా వచ్చే ఓటర్లకు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ హౌసెస్ అండి. నెక్స్ట్ ప్రయారిటీ
మీరు నెగ్గగానే దేని మీద ఫస్ట్ సంతకం? సంతం అని ఏమి ఉండదు కానీ ఉమ్, హౌసెస్ మీద నేను ఉమ్, నగ్గిన మరుక్షణమే హౌసింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసేస్తాను, అది స్పీడప్ చేస్తాను. నెక్స్ట్ నగ్గిన మరుక్షణం ఓఎన్జీసీ రిపోర్ట్ తెప్పిస్తాను. ఓఎన్జీసీ రిపోర్టు నష్టపరిహార రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మత్స్యకారులు న్యాయం జరిగే వరకు పోరాడతాను, నో డౌట్. నెక్స్ట్ కాకినాడలో బ్రిటిషర్స్ కాలనీ వాటర్ సిస్టమే రన్ అవుతుంది. దానివల్ల జగన్నాథపురం ఏరియా కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని మన సీఎం రిక్వెస్ట్ చేశాను, 45 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. జగన్నాథపురంని వాటర్ సిస్టమ్ని సెపరేట్ చేసేస్తాం. ఉమ్, సెపరేట్ చేయాలి, ఎందుకంటే పక్క గ్రామాలు కలుస్తాయండి. ఇప్పుడు అంటే తోరంగి, డ్రైవర్స్ కాలనీ, ఉప్పలంకి అన్నీ కలుస్తాయి. కలిసినప్పుడు కాకినాడలో కలిసినప్పుడు వాళ్ళకు కూడా వాటర్ సప్లై చేయాలి. ఆ సెపరేట్ వాటర్ లైన్, సెపరేట్ వాటర్ సిస్టమ్ చేయాలని చెప్తే ముఖ్యమంత్రి శాంక్షన్ చేశారు. ఎలక్షన్ మరుక్షణం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో మెయిన్ అది సర్పర్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. యాక్చువల్గా కన్నబాబు కాన్స్టిట్యున్సీ, బట్ నేను కన్నబాబు ఏమనుకున్నామంటే ఎన్నికలైన మరుక్షణం బ్రిడ్జ్ చేయించాను. బ్రిడ్జ్ అది అన్ని ఇమీడియట్గా ఎక్కడ సార్ సర్పవరం మన జంక్షన్? సర్పంచ్ ఇంటి విగ్రహం ఉంది కదా, అక్కడ ఫ్లేవర్ వేయించాను నాకు. ఓకే సార్, అక్కడ ఫ్లైఓవర్ అవి పని అంటారా? అండ్ ఇది కాదండి, అంటే మీరు గట్టిగా దాని మీద సంకల్పంగా పట్టుకుంటారా? అవసరం లేదు సార్, అది మొన్నే చేయాలి. ఉమ్, కానీ టెండర్లు ఇవన్నీ ఇటు వల్ల లేట్ అయిపోతారని అయ్యో ఉమ్, ఎలక్షన్ అయిన మ్యాక్సిమం వారం 10 రోజుల్లో ఉమ్. బ్రిడ్జ్ శాంక్షన్ చేసి టెండర్లు వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. టాప్ ప్రయారిటీ అది. పక్కనున్న పిఠాపురం మీ మీద అదే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినప్పుడల్లా మీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ మీరు అంటే అంత ప్రేమ అంటారా ఆయనకి? పవన్ దానికి కళ్యాణ్ కారణం తర్వాత ఎలక్షన్ అయిపోయి ఉమ్, కౌంటింగ్ ఏంటో చెప్తారు సార్. దానికి కారణం ఏంటంటే ఉమ్. అంటే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నారు ఆయన. సో అక్కడైతే ఒక 5 ఇన్ఛార్జీల కింద ఉన్నారని చెప్తున్నారు. అంటే దాని మీద ఏం చెప్తారు? అంటే ఆయన అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయం అసలు? అంతా ఒక రాష్ట్రం అంతా పిఠాపురం అయిపోయి వస్తుంది. నిజం చెప్పంటారా, ఉమ్, పిఠాపురం అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఉమ్, నా ఎలక్షన్ నేను బిజీగా ఉన్నాను. నా ఎలక్షన్ నాకు బిజీగా ఉన్నప్పుడు నేను నా ఎలక్షన్ తప్ప అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు అని మీరు అంటున్నారు. కానీ 5 మండలాలకి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక ఇన్ఛార్జ్ కింద, సునీల్ గారిని ఒక ఇన్ఛార్జ్ కింద, కన్నబాబు గారిని ఒక ఇన్ఛార్జ్ కింద, మిథున్ రెడ్డి గారిని ఒక ఇన్ఛార్జ్. కన్నబాబు గారు ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన చూసుకుంటాడు, ఉమ్, నా కాన్స్టిట్యూషన్ నేను చూసుకుంటున్నాను. సునీల్ గారు అంటారా ఎంపీ కాబట్టి మరి ఆయన ఏం చేస్తారు నాకు తెలియదు. పిఠాపురం పిఠాపురం ఉంటారు, పిఠాపురం కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకుంటారు, కానీ జస్ట్ నేనైతే కాదు, నేను కాన్సన్ట్రేట్. పిఠాపురంలో కడప రెడ్డిలు దిగుతున్నారంట, అల్లా కొల్లాలను చేస్తున్నారంట అనేసి ఇలాంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అన్ని కొట్టేసేటట్టుగా మీ తరపున, మీ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు? అందరూ తెలుగుదేశం పార్టీ దట్టండి. లేనిపోయిన ఆరోపణలు పబ్లిసిటీ చేయడంలో తెలుగుదేశం పార్టీకి మించింది లేదు. ఆ బాటలో మన జనసేన పవన్ కళ్యాణ్ చేస్తాడు అయితే తేడా. ఓకే, ఖచ్చితంగా మీరు నిలబెట్టిన క్యాండిడేట్ వంగ విశ్వనాథ్ గారు 100% గెలుస్తారు సార్ రాష్ట్రం. అక్కడ అసలు దాంట్లో డౌటే లేదు. డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారంట. గెలుస్తారంటే అర్థమైంది కదా, గీతలు గెలుస్తుందంటే ఈయన ఓడిపోతున్నాడు. అంటే అక్కడ 93,000 ఓటింగ్ ఉంది సార్, కాప్ ఓటింగ్. మీరు ఎలా సార్ అది? కులం ఇప్పుడు కులం రాజకీయాల్లో కులం ఎక్కువ ఉంది కదా, కులం తక్కువ ఉంది, కానీ ఆ ప్రక్రియ నా పెద్ద నేను ఇష్టపడి నేను నమ్మనట్టు. ఓకే సార్, ప్రజలు ఓకే క్యాస్ట్ వచ్చింది అనుకోండి, క్యాస్ట్ సంబంధించి వస్తే కొంచెం ఉంటారు ఆ ఫీలింగ్లో, బట్ ఎక్కువ మంది పొలిటికల్గా చూసేసరికి ఎవరైతే బాగా పనిచేస్తారు, అవైలబిలిటీ ఏంటి, అలా అయితే కులం అయితే కాకినాడలో నక్కకూడదు. ఆయన ఇంకో మాట కూడా అన్నాను కదా సార్, నెగ్గిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు అంతా చూస్తాను, నేను అంతా తేలిస్తాను, నేను గుర్తుపెట్టుకున్నాను, అన్ని రాసుకున్నాను, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. వాటి మీద ఏం చెప్తారు? ఏంటి అనుకుంటాడు అనుకునేవాడి సార్, నేను ఎలక్షన్ తర్వాత రియాక్ట్ అవుతాను చెప్తున్నాను కదా, కౌంటింగ్ అయితే రియాక్ట్ అవుతాను. అప్పుడు దాకా అంతా సైలెన్స్గా ఉంటారంట. సైలెంట్గా ఉంటాను. నేను అన్నవలసింది నేను అడిగింది అయింది. నేను నామినేషన్ ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కూడా టిక్కెట్లు ఇంకా ఫైనలైజ్ చేయని రోజు కూడా, అంటే ఈస్ట్ కూడా కాకినాడ జిల్లా అన్నీ చేశారు, కాకినాడ చేయలేదు. కాకినాడ లాస్ట్ చేశారు. అప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను పోటీ చేయడానికి అని చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ ఎవరు వస్తే నాకేంటి కానీ పవన్ కళ్యాణ్ ఆమె పోటీ చేయాలని కోరుకున్నాను. ఆయన ఇక్కడ రాకుండా పిఠాపురం వెళ్ళాడు. ఇంకా ఆ రోజు అయిపోయింది క్లోజ్. ఇంకా నేను కామెంట్ చేయడం ఒకటే, మళ్ళీ కౌంటింగ్ అయితే కామెంట్ చేస్తాను. సార్, జయలక్ష్మి బ్యాంక్ బాధ్యతలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? యాక్చువల్గా జయలక్ష్మి బ్యాంక్ సంబంధించి దగ్గర 500 కోట్ల రూపాయలు డిపాజిట్
బ్యాంకు మిస్ప్రాపరేషన్ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు అదే రోజు వారం రోజులు నేను సిఐడి ఎంక్వైరీ చేయించాను. సిఐడి ఎంక్వైరీ చేయించడం కాదు, సిట్ కూడా వేయించాను. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన బ్యాంకులు రాజమండ్రి, ఏలూరు, అదేవిధంగా వైజాగ్, అంటే 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. ఎప్పుడైతే 3 డిస్ట్రిక్ట్లు ఉన్నాయో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ చేయడం కష్టం అయిపోతుంది. అప్పుడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ వెంటనే సిట్ వేయించి దీని మీద ఒక డిఐజీ ర్యాంకర్ని దానికి మెయిన్ పర్సన్ పెట్టి చేయించే కార్యక్రమం చేశాం. లక్కీగా బోర్డు కూడా కొత్త బోర్డు ఎన్నుకున్నాం. కొత్త బోర్డు కూడా మంచి బోర్డు వచ్చింది. ఆ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజు వరకు నా పర్సనల్ ఒపీనియన్లో ఇంకొక 2 నెలలు, అంటే ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వంలో మ్యాక్సిమం 2-3 మంత్స్లో డిపాజిటర్లకి పార్ట్ పేమెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఓకే సార్. 500 కోట్ల రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేసాం. సిఐడి కోర్టు సెల్లింగ్ పర్మిషన్ ఇవ్వాలి. సో అది మొన్న ఎలక్షన్ ముందు అనుకున్నాం కానీ ఇప్పుడు ఎన్నికల కోర్టు వచ్చేసింది. సిఐడి కోర్టు ఒప్పుకోవాలి అమ్మనారు. అది గవర్నమెంట్ విల్లింగ్ ఇస్తే కోర్టు ఆటోమేటిక్గా ఒప్పుకుంటుంది. ప్రాపర్టీ సీజ్ చేసాం. ప్రాపర్టీస్ కంట్రోల్ ఉన్నాయి, బ్యాంక్ కంట్రోల్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో ప్రమోటర్స్ సంబంధించిన భూమి మూలపేటలో ఒక 18 ఎకరాలు ఉంది. అది ఎస్సీజెడ్ తీసేసుకుంటే తిరిగి ఇచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి. మన ముఖ్యమంత్రి గారికి వచ్చి మన దాంట్లో వాళ్ళు 18 ఎకరాలు ఉంది. ఆ 18 ఎకరాలు అటాచ్మెంట్ తెచ్చాం. ఎలక్షన్ కూడా రావటం వల్ల ఎలక్షన్ 13వ తారీఖు అయిపోయిన మరుక్షణం 15-16 తారీఖుల్లో ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి అది బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి కోర్టు పర్మిషన్ వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్ చేసుకుంటాం. మేము అది 30-40 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఏదైనప్పటికీ కూడా జయలక్ష్మి బ్యాంక్ సంబంధించి డిపాజిట్ ఎవరైతే లోన్ తీసుకుని కట్టడం వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దగ్గరుండి అరెస్ట్ చేయించానండి. ఓకే. అరెస్ట్ చేసి రికవరీ చేసాం. ఇంకా నా పర్సనల్ ఒపీనియన్లో మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో జయలక్ష్మి బ్యాంక్ డిపాజిట్లు అందరూ గట్టెక్కుతారని నా యొక్క భావన. గట్టెక్కిలాగే మేము అందరూ పై 100%, 100%. ఒక్క 3 మంత్స్ టైం, అంటే కౌంటింగ్ అయిపోతే 3 మంత్స్ టైం అడుగుతుంది. 3 మంత్స్లో 100% వాళ్ళ యొక్క అంటే ఎవరైతే అటాచ్మెంట్ చేసే ప్రాపర్టీస్ సెల్లింగ్ పర్మిషన్ తెచ్చేస్తారు. సెల్లింగ్ పర్మిషన్ తెస్తే ఇంకా ప్రాసెస్ అండి, ఆప్షన్ పెట్టడం, ఆప్షన్లో ఎవడో కొనుక్కోవడం అనేది జరుగుతాయి. బట్ డిపాజిట్లు అయితే మనకి ఇబ్బంది లేదు. డిపాజిట్లు 100% వాళ్ళ అమౌంట్లు తిరిగి వస్తాయి. అన్ని చాలా ఖచ్చితంగా నమ్మకంతో చెప్తారు. హామీ ఇస్తున్నారు. నమ్మకంతో చెప్పని హామీ కూడా ఇస్తారు. ఓకే సార్. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్లు, అంటే ఇప్పుడు కొత్తగా నమోదు చేసిన వాళ్ళు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఉంటారు. ఆ ఓటర్లు మీరు ఏం చెప్తారు మీ ద్వారా మంచి మెసేజ్? ఇప్పుడు ఎవరైతే 18 సంవత్సరాలు ఉన్న ఓటర్లు చదువుకుంటున్నారండి. ఇంకా వాళ్ళు నేను ఇంటింటి ప్రచారంలో చాలామందిని పిల్లగారు కూడా అమ్మ ఓటు వచ్చిందంటే వచ్చింది అంకుల్, ఎవరికి వేస్తావు? జగన్ వేస్తావు. ఎందుకు వేస్తావు జగన్ అని అడిగిన సందర్భాలు. సార్ మేము ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకుంటున్నాం, జగన్ అన్న విద్యా దీవెనలో చదువుకుంటున్నాం. నేను ఓటేస్తే ఇంకో 10 మంది చదువు చెప్పించిన అవుతాను. జగన్ అని రావాలి సార్, స్కూల్ బాగుపడాలి, ఇంకా కాలేజీలు ఇంకా బాగుపడాలి, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది సార్. నేను ఓటేస్తే నేను ఎందుకు ఓటేస్తాను ఒకే ఒక విషయం చెప్పగలను, 10 మందిని చదివించగలను. నా ఒక్క ఓటు 10 మంది చదువు ఉపయోగపడద్దని చాలామంది పిల్లలు, నెంబర్ ఆఫ్ కొందరు పిల్లలు అయితే ఎవరో ఓటు వచ్చిందా అంటే వచ్చింది సార్. ఎవరికి ఓటేస్తావు? జగన్కి ఓటేస్తావు. ఎందుకు ఓటేస్తావు అనగానే వేరే చెప్పారు. కానీ మెజారిటీ ఆఫ్ పిల్లల మట్టుకి సార్ నేను ఓటేస్తే ఇంకో 10 మంది చదివించడం అవుతాను సార్, సో జగన్ అన్న బాగా చదివిస్తున్నాడు అని చెప్పడం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిందండి. చంద్రబాబు టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ 35,000 రూపాయలు ఇచ్చి మిగతా పేరెంట్స్ని కట్టమనేవాడు. జగన్మోహన్ గారు చేంజ్ చేశారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఈ కాలేజ్ అన్నట్లు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఒక ఫీజు ఫిక్స్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర వసూలు చేయకూడదు. ఇంకని ఒక ఫీజు ఫిక్స్ చేసి ఆ ఫీజు ప్రకారమే జగన్ గారు పే చేస్తారు. ఇప్పుడు మొత్తం పిల్లకి ఇబ్బంది లేదు, ఇంకెబ్బంది లేదు. చంద్రబాబు అలా కాదే, 35,000 రూపాయలు మాత్రం ఇస్తాను, మీ పాటలు మీరు పాడు, మీ ఏడు మీరు ఆడండి అన్నాడు. పేరెంట్స్ ఏం చేశారండి? ఫీజులు 70,000 ఉన్నా 80,000 ఉన్నా జాయిన్ చేశారు. 35,000 పోగా మిగతా అమౌంట్ బ్యాలెన్స్ వాళ్ళు కట్టారు. పాపం పేరెంట్స్ ఏం చేస్తారు? చదువు మధ్యలో ఆపలేరు కదా. సో అలా మోసపోయారు. అంటే చంద్రబాబు నాయుడు 2014-2019 వరకు మోసం చేయలేని సెక్టర్ లేదు. మీరు చెప్పండి, పల్లెవాడిని మోసం చేయలేదంటే ఎలా మోసం చేయడం చెప్పగలను? 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు వలన మోసపోనాడు. అందరూ మోసపోయారు, చిన్నపిల్లడితో సహా. ఆడపిల్ల పడితే డబ్బేస్తాడు.
వేయలేదు. అన్నీ పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే ముసలాడు వరకు అందరూ అన్యాయం అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. కానీ పిల్లలను మోసం చేశాడు. ఉమ్. జగన్ గారు ఈరోజు విద్యాదేవుని పెర్ఫెక్ట్గా పిల్లల చదువులు తల్లిదండ్రులు భారం అవ్వకూడదు సార్, అది అవ్వకూడదనే అమ్మఒడి పెట్టాడు జగన్ గారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్త కాన్సెప్ట్ అది. ఈరోజు చూడండి స్కూల్స్ అని ఎలా ఉన్నాయి నాడు నేడు. జగన్ గారిది 2 సంవత్సరాలు కరోనా రావడం ఇబ్బంది అయింది, కానీ డిఫరెంట్గా ఆయన 5 years కరెక్ట్గా పరిపాలించి ఉంటుంటే ఈరోజు మేము బయటకు కూడా తిరగడం అవసరం లేదు. ప్రజలు ఎదురొచ్చి మాకు ఓట్లేదు. 2 years కరోనా వల్ల కొన్ని ఆయన అనుకోండి లేట్ అయింది, రెవెన్యూ డిఫిసిట్ వచ్చింది. సో కనుక ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వగానే జగన్ గారు 100% మిరాకిల్ చేస్తారు సార్. ఆయన 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 గురించి నాకు బాగా తెలుసుకొని చెప్తున్నాను. ఆయన దూరదృష్టి ఎక్కువ, ఏది ఉపయోగపడుతుందో ప్రజలకి అది చేయటంలో ఇంకా ఎవడ చెప్పిన వెనకాడండి అది. సార్ ఎనీవే ఇంత మీ బిజీ షెడ్యూల్లో కూడా మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. సో నేను మీరు ఫుడ్ తెస్తా అంటే వద్దన్నారు. సో వెజ్ తింటున్నాను, నాన్ వెజ్ తింటలేదు అన్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు పర్లేదు సార్, మీరు ఎమ్మెల్యేగా నెగ్గి మళ్ళీ మనం ఇదే సీట్లోకి వచ్చి ఈసారి ఇలా కాకుండా మంచి నాన్ వెజ్ బోల్తో మీరు మాకు ఒక టైం సహకరించాలనేసి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూర్చుందాం. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో మళ్ళీ మనం ప్రజలకు తెలిసేటట్టుగా మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ వద్దాము. సో చూసారు కదండి. సో సార్ అయితే మనం అడిగిన ప్రశ్న అన్నట్లు కూడా సూటుగా చాలా ముక్కుసూటిగా అయితే సమాధానాలు మొత్తం అన్ని మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ సార్ నెగ్గిన తర్వాత మళ్ళీ మాకు ఏమైతే చెప్పారో అట్లా అన్నట్లు కూడా మీ ముందుకు మళ్ళీ నేను తీసుకొస్తాను. సో అంతవరకు సెలవు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.